దేశం కోసం తెలంగాణ బిడ్డ అమరుడయ్యాడు. సరిహద్దుల్లో శత్రు సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందాడు. డ్రాగన్ దొంగ దెబ్బతీసిన చివరి వరకు పోరాడి నేలకొరిగాడు. దేశం గర్వించేలా 17,000 అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా చేసి భరతమాత ముద్దు బిడ్డగా నిలిచాడు. మాతృభూమి కోసం కన్న తల్లికి దూరమైన 130 కోట్ల మంది భారతీయుల మనస్సుల్లో చిరంజీవిగా నిలిచాడు కల్నల్ సంతోష్ బాబు. జాతి మొత్తం అతనికి సెల్యూట్ చేస్తోంది. ఇక సాయంత్రం 4 గంటల్లోపు హకీంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోనుంది కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వస్థలం సూర్యాపేటకి తరలిస్తారు. కొద్దిసేపటి క్రితమే హకీంపేటకి చేరుకున్నారు ఆర్మీ అధికారులు. నల్గొండ నుంచి మా ప్రతినిధి రేవన్ మరింత సమాచారం అందిస్తారు. రేవన్, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఎన్ని గంటలకు ఆయన పార్థివ దేహం సూర్యాపేటకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? దేశం కోసం ప్రాణాలు అర్పించి భరతమాత ముద్దుబిడ్డగా ఉన్నటువంటి కల్నల్ సంతోష్ బాబుకు దేశ ప్రజలైతే ఇప్పటికే నివాళులైతే అర్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సంతోష్ బాబు మృతదేహం ఈరోజు సాయంత్రం వరకు సూర్యాపేటకు చేరుకునే అవకాశం ఉందని బంధువులు చెప్తున్నారు. అలాగే ఉదయం కొద్దిసేపటికి 7 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరినటువంటి సంతోష్ భార్య, 2 పిల్లలు కూడా మరికొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హకీంపేట మిలిటరీ ఆఫీస్కి చేరుకుంటారని చెప్పి బంధువులు చెప్తున్నారు. సూర్యాపేట నుంచి కూడా తల్లిదండ్రులు మాత్రం సంతోష్ బాబు తల్లిదండ్రులు మాత్రం సూర్యాపేటలో ఉన్నారు. మిగిలినటువంటి బంధువులంతా మంత్రి జగదీష్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వాహనాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడి నుంచి అంటే సంతోష్ బాబు భార్య వచ్చిన తర్వాత అక్కడి నుంచి హకీంపేటకు చేరుకుంటారు. అక్కడ ఎక్కడ అంత్యక్రియలు చేయాలనే విషయం కూడా ఒక డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు బంధువులు చెప్తున్నారు. ముఖ్యంగా పార్థివ దేహం ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం 4 గంటల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు బంధువులు చెప్తున్నారు. అక్కడి నుంచి మిలిటరీ అధికారులు ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత హకీంపేట నుంచి నేరుగా రోడ్డు మార్గంలో సూర్యాపేటకు చేరుకుంటుందని బంధువులు చెప్తున్నారు. 6 గంటల లోపు సూర్యాపేటకు వస్తే మాత్రమే ఈరోజు అంత్యక్రియలు జరుపుతామని చెప్తున్నారు. లేకపోతే రేపు మన ఉదయం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టయితే అది బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడైతే ఈ సంతోష్ బాబు ఇంటి వద్ద మాత్రం విషాచాలు అయితే అలుముకున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున బంధువులు, అతని మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దేశ యావత్తు కూడా సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలు అర్పించి వీరమరణం పొందడం పట్ల అందరు కూడా నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కగానొక్క కొడుకు వీరమరణం పొందడంతో తల్లిదండ్రులుగా ఒక్కతో బాధపడుతున్నప్పుడు కూడా తాము గర్విస్తున్నామని ఇప్పటికే తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ కార్గిల్ యుద్ధంతో పాటు ఇతర యుద్ధాల్లో వీరమరణం పొందినటువంటి సైనిక కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటున్నాయి. అక్కడ చేరుకొని సంతోష్ బాబు పార్థివ దేహం అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ శ్రద్ధాంజలి ఘటించాలి, నివాళులు అర్పించాలని ఉద్దేశించడానికి పెద్ద ఎత్తున మాజీ సైనికుల కుటుంబాలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా సూర్యాపేట మొత్తం పూర్తిగా విషాద ఛాయలో మునిగిపోయింది. సంతోష్ బాబు ఇంటి వద్ద మాత్రం విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. వారిని ఓదార్చే ప్రయత్నం ఎవరి తరం కూడా కాని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దేశాన్ని దేశ సరిహద్దుల్లో చొరబాటుదారులను రాకుండా ఉండేందుకు అడ్డుకునే క్రమంలో తన ప్రాణాలను అర్పించినటువంటి సంతోష్ బాబు వీర మరణం పట్ల జిల్లా వాసులైతే కొంత నివాళులు అర్పిస్తూనే మరోవైపు గర్వంగా కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పార్థివ దేహం ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు ఎన్ని గంటలకు వస్తుంది ఏంటి అనే విషయం మీద ఇప్పటికే ప్రత్యేకంగా ఆయన మినిట్ టు మినిట్ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇద్దరు కలిసి కూడా మిలిటరీ అధికారులతోటి మాట్లాడుతూ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎవరైతే సంతోష్ బాబు భార్య అక్కడ చేరుకుంటారో అక్కడి నుంచి హకీంపేట చేరుకొని దీనికి సంబంధించినటువంటి మిలిటరీ ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం ఈ పార్థివ దేహం సూర్యాపేటకు వస్తే ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్టు బంధువులు చెప్తున్నారు. అది మనకి సూర్యాపేట నుంచి అందుతున్న అప్డేట్స్. మా ప్రతినిధి విజయ్ వద్ద మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి. విజయ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో స్వయంగా మంత్రి జగదీష్ రెడ్డి అన్ని దగ్గరుండి చూసుకుంటున్న క్రమంలో ఎటువంటి ఏర్పాట్లతో సన్నద్ధమవుతున్నారు ప్రభుత్వ వర్గాలు? ఆయన పార్థివ దేహం బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకునే క్రమంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు మనకు కనిపిస్తున్నాయి? కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక ఆర్మీ విమానంలో ఆర్మీ అధికారులు హకీంపేట ఎయిర్పోర్ట్ చేస్తున్నారు. అయితే కల్నల్ సంతోష్ బాబు మృతదేహాన్ని మాత్రం బేగంపేట ఎయిర్పోర్ట్ కి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్ళీ హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి
బై రోడ్ మార్గం ద్వారా వాళ్ళు సూర్యాపేట తీసుకెళ్లాలి కాబట్టి అక్కడి నుంచి కొంత దూరం అవుతుంది కాబట్టి బేగంపేట ఎయిర్పోర్ట్ ఫంక్షనింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి అక్కడి నుంచి రోడ్ మార్గంలో తీసుకురావాలన్నది ప్రస్తుతానికైతే నిర్ణయించారు. సూర్యాపేట ఎస్పీతో పాటుగా హైదరాబాద్ పోలీసులు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్మీ అధికారులు డిస్కస్ చేసిన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కి 3 నుంచి 4 గంటల మధ్యలో ప్రత్యేక ఆర్మీ విమానం చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్కడి నుంచి సూర్యాపేటకి రోడ్ మార్గంలో ఆయన మృతదేహాన్ని తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో ఒక 5 నుంచి 10 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంతోష్ బాబు భార్యతో పాటుగా పిల్లలు చేరుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళని హకీంపేట ఆర్మీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ఇప్పటికే వచ్చినటువంటి ఆర్మీ అధికారులతో డిస్కస్ చేసిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ జరపాలి, సూర్యాపేటలో ఈ రోజు జరుపుతారా లేకుంటే రేపు జరుగుతుందా, ఎన్ని గంటలకు వస్తుందన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ పోలీసులు ఆర్మీ అధికారులు డిస్కస్ చేస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కి ఆయన ప్రత్యేక ఆర్మీ విమానం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంత స్పేసెస్ గా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.